గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఉమెన్స్ డే సందర్భంగా ఇద్దరు ప్రిన్సిపల్ని ఒక వైస్ ప్రిన్సిపల్ మేడంని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాము. అది కూడా ఫార్మసీ ఫీల్డ్లో ఉన్న ఒక ఇద్దరు ప్రముఖులనండి. వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. మీ గురించి మేడం? నమస్తే మేడం, నా పేరు డాక్టర్ నాగరాణి. నేను రాజీవ్ గాంధీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రాజమండ్రి ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నాను. మీరు మేడం? నమస్తే మేడం, నా పేరు డాక్టర్ చందన. నేను రాజీవ్ గాంధీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో వైస్ ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నాను. నైస్ టు మీటింగ్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం, మీరు ప్రొఫెషన్ రాకముందు మీ కాలేజ్ లైఫ్ లో మీరు ఈ ప్రొఫెషన్ ఎందుకు తీసుకున్నారని అనుకున్నారు ఎప్పుడన్నా? స్టార్టింగ్ లో యాక్చువల్ గా మ్యామ్ నాకు డెంటల్ సీట్ వచ్చింది. మా ఫాదర్ కి డెంటల్ డాక్టర్ ఇష్టం లేక లాంగ్ టర్మ్ కి జాయిన్ అయ్యాను. కానీ డాడీకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి మళ్ళీ ఫైనాన్షియల్ లో ఎలా ఉంటుందో అని చెప్పేసి సెకండ్ కౌన్సిలింగ్ లో ఫార్మసీ జాయిన్ అయ్యాను విత్ నిల్ నాలెడ్జ్ అబౌట్ ఫార్మసీ. తర్వాత బట్ మేము జాయిన్ అయిన కాలేజ్ లో మా ఫ్యాకల్టీ చాలా బాగా గైడ్ చేశారు. ఎల్మర్తి ఫార్మసీ కాలేజ్, మేము ఫస్ట్ బ్యాచ్ బి ఫార్మసీ. బట్ ఆల్ అవర్ క్లాసెస్ అండ్ ల్యాబ్స్ ఎవ్రీథింగ్ వాస్ కండక్టెడ్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్, దాని తర్వాత మా కాలేజ్, వేరే కాలేజెస్ లేవు ఫార్మసీ. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్ అండర్ ద ఆంధ్ర యూనివర్సిటీ ఫార్మసీ. సో మా క్లాసెస్ ల్యాబ్స్ మొత్తం అన్ని ఆంధ్ర యూనివర్సిటీలోనే జరిగాయి అనమాట. సో అక్కడ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మా మీద చాలా అంటే చాలా ఉంది. అంటే మీరు ఫోర్త్ ఇయర్ వచ్చేటప్పటికి ఫార్మసీ నేను ఎందుకు తీసుకున్నాను అనిపించింది, కాస్త చాలా బాగా ఉంది అని అనిపించింది. అంటే ప్రతి ఈచ్ అండ్ ఎక్స్పెరిమెంట్, బ్లడ్ టెస్టింగ్ దగ్గర నుంచి యానిమల్స్ మీద ఎక్స్పెరిమెంటేషన్ గానీ ఎవ్రీథింగ్ దట్ థాట్ వెల్ అనమాట. సో దే మేడ్ us టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫార్మసీ. అంటే ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మీరు థ్రిల్ ఫీల్ అయ్యారు. ఎప్పుడైతే థ్రిల్ ఫీల్ అవుతామో మనకు అది దాని మీద ఎక్కువ ఎంతూసియాజం ఉంటది కాబట్టి. మీరు మేడం? నాకు యాక్చువల్ గా ఎంసెట్ లో వెటనరీ వచ్చింది మ్యామ్. అయితే నాకు అది అంత ఇంట్రెస్ట్ లేక, యానిమల్స్ మీద అనేసరికి అంత ఇంట్రెస్ట్ లేక నేను సెకండ్ ఆప్షన్ గా ఇంకా ఫార్మసీని చూస్ చేసుకున్నాను. యాక్చువల్ గా నా ఐఎమ్ ఆల్సో నిల్ నాలెడ్జ్ అబౌట్ ఫార్మసీ, బట్ నేను ఇంకా వేరే ఆప్షన్ లేక తీసుకున్నాను. స్టార్టింగ్ లో అనుకునేదాన్ని ఎందుకు ఫార్మసీకి వచ్చాను, ఎందుకు తీసుకున్నాను అంటే నేను లాంగ్ టర్మ్ తీసుకుంటే బాగుంది కదా అనుకున్నాను. బట్ ఎప్పుడైతే మాకు క్లాసెస్ అండ్ ప్రాక్టికల్స్ స్టార్ట్ అయినాయో అప్పుడైతే నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఎందుకంటే మాకు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. వాళ్ళు ఎలా అంటే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు థియరీ ఏం చెప్పారు అదే ప్రాక్టికల్ లో ఉండేది. మాకు స్లైడ్స్ గానీ ఏమైనా అది కంపల్సరీ ప్రాక్టికల్ లో నేర్చుకునేవాళ్ళం. థియరీ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ అనిపించింది చాలా. మాకు ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి ఎలా అంటే ఫార్మకాలజీ ప్రాక్టికల్ అంటే చాలా మంది భయపడతారు యాక్చువల్లీ. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో మాకు బయో ఎస్ఐస్ అన్ని యానిమల్స్ మీద చేయాలి, ఫ్రాక్స్ మీద, వీటి మీద చేయాలి. మాకు మాత్రం ఎలా అంటే ఒక పాండ్ ఉండేది, దాంట్లో చాలా ఫ్రాక్స్ ఉండేవి. మేమే పిక్ చేసుకుని తీసుకోవాలి, దాన్ని తీసుకొని ప్రతి దేని నుంచి మొత్తం కంప్లీట్ గా మేమే చేసుకునే యానిమల్ హ్యాండ్లింగ్ అంతా. సో దాని మీద చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. కూడా పట్టుకోవడానికి ముందే లంచ్ ముందు దాన్ని పట్టుకుని అక్కడ ప్రిక్కింగ్ చేసి పెట్టుకునే వాళ్ళం. దాని గురించి తర్వాత దాని మీద చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అక్కడి నుంచి నాకు దేని మీద అంటే ప్రీ క్లినికల్స్ కి వెళ్ళాలి. నేను యానిమల్ హ్యాండ్లింగ్ అంతా నాకు బయోసిస్ చాలా బాగా వచ్చేవి. డిఆర్సీ కౌస్ అవి. ఫార్మకాలజీ అండి నాది కూడా, సేమ్ కాలేజ్, మేమిద్దరం ఫ్రెండ్స్ అనమాట. బీఫార్మ్ అండ్ ఎంఫార్మ్. ఎప్పుడు స్టార్ట్ అయింది ఫార్మసీలో? 2005. బీఫార్మసీ నుంచే మ్యామ్, బీఫార్మసీ నుంచి సేమ్ హాస్టల్, సేమ్ రూమ్. ఎంఫార్మసీలో కూడా సేమ్ బ్రాంచ్, సేమ్ స్పెషలైజేషన్, సేమ్ హాస్టల్, సేమ్ రూమ్. అట్లా అప్పటి నుంచే కలిసి ఉన్నారు. మీ ఫ్రెండ్షిప్ తో పాటు మీ అచీవ్మెంట్స్ కూడా చాలా రన్నింగ్ లో ఉన్నాయన్నమాట. మీ అకాడమిక్ ఎక్సలెన్స్ అంటే ఇప్పుడు మీరు వైస్ ప్రిన్సిపల్ గా చేస్తున్నారు, ఇప్పుడు వైస్ ప్రిన్సిపల్ గా చేస్తున్నారు. అకాడమిక్ లోనే ఎందుకు రావాలి, ఇండస్ట్రీలోకి వెళ్ళాలని అనిపించలేదు మీకు? యాక్చువల్ గా మ్యామ్ ఫస్ట్ నేను క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ గా జాయిన్ అయ్యాను. అసలు ఐ డోంట్ లైక్ అకాడమిక్స్. యాక్చువల్ గా మాకు మా ఇద్దరికి కూడా మాకల్లా ప్రీ క్లినికల్స్ కి వెళ్ళాలి, రీసెర్చ్ సైడ్ వెళ్ళాలి. అలా ఫస్ట్ అలా నేను క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ గా చేశాను. బట్ పిహెచ్డికి వచ్చేసరికి అకాడమిక్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, సిఆర్ఓది దానికి పనికి రాదు. అందుకని అనుకోకుండా అకాడమిక్స్ లో నాకు ఇష్టం లేని ఫీల్డ్ లోనే ఉండిపోవాల్సి వచ్చేసింది. అలా ఇక తర్వాత మధ్యలో కూడా ఫార్మకోవిజిలెన్స్ కి వెళ్ళాను. అంటే ఐఎమ్ అప్డేటింగ్ మై సెల్ఫ్. క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ గా చేశాను,
ఫార్మకోవిజిలెన్స్ చేశాను, ఫ్యాకల్టీగా చేశాను. మళ్ళీ దాని తర్వాత వచ్చేసరికి సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లో ఒక ఫండెడ్ ప్రాజెక్ట్ కి దాని కింద చేశాను. సో దీస్ మేడ్ మీ ఇంకా ఇటువైపే ఉన్నాం. ఈ ఎక్స్పీరియన్స్ అన్ని స్టూడెంట్స్ కి షేర్ చేసుకునేదాన్ని. మీ ఇద్దరు కలిసి ఏదైనా ప్రాజెక్ట్ చేశారా? ఎంఫామ్ ప్రాజెక్ట్ చేసామండి. యాక్చువల్లీ బిఏ స్టడీస్ క్లినికల్ ట్రయల్స్ లో చేసాము. నెక్స్ట్ నేను నా కెరియర్ అయితే ప్రీ క్లినికల్ స్టడీస్ లోనే స్టడీ పర్సనల్ గా చేశాను ఒక 2 years. ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ కూడా సేమ్ ఇండస్ట్రీ ఎంఫామ్ ఇండస్ట్రీ అవటం, ఎంఫామ్ ఆయన మైలాన్ ల్యాబొరేటరీస్ లో వర్క్ చేయటము, సేమ్ ఇండస్ట్రీ ఫీల్డ్ అయ్యేసరికి టైమింగ్స్ కుదిరేది కాదు. సో నేను అనుకోకుండా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అలా ఉంటే నేను టీచింగ్ సైడ్ వెళ్ళాను. చూద్దాం టైమింగ్స్ 9:30 to 4 అనేసరికి అటు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మనకున్న నాలెడ్జ్ షేరింగ్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. పిల్లలు రిసీవింగ్ కానీ అలా నాకు చాలా బాగా అనిపించింది. అంటే ప్రాక్టికల్స్ మనం చేయించేటప్పుడు పిల్లలతో మనం ఇంకొకసారి నేర్చుకున్నట్టు అనిపించింది. సో నాలెడ్జ్ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ వాళ్ళకి నేర్పించేసరికి ఎక్స్పెరిమెంట్స్ చేస్తాము, ఇంకా చేయాలన్న ఇది ఉండడం వల్ల మనకి ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది. పిల్లలకి ఒక మంచి వే చూపిస్తున్నాము అన్న థాట్ అయితే అనిపించింది. దానివల్ల మీరు అకాడమిక్స్ లో ఉన్నారు కదా, ఇప్పుడున్న ట్రెండ్ ఉన్న పిల్లలకి మన 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 ఎక్స్పీరియన్స్ మనం షేర్ వెళ్తున్నాయా లేదా? మీ ఎక్స్పీరియన్స్ వెళ్తే మ్యామ్, బట్ ఏంటంటే వాళ్ళు రిసీవ్ చేసుకునేది మనం 100% ఇస్తున్నాము, బట్ వాళ్ళు 50% వరకే తీసుకుంటారు. ఎలా అంటే మనం నేర్చుకున్నప్పుడు డిఆర్సీ కౌస్ కానీ బయోఎస్ఎస్ కానీ ఇవన్నీ మనం పర్ఫెక్ట్ గా చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే ఎక్స్ఫార్మా అని ఏఐ ఇంటెలిజెన్సెస్ వచ్చేయటం వల్ల, సాఫ్ట్వేర్స్ వచ్చేయటం వల్ల వాళ్ళు ఏంటంటే అది ఈజీగా తీసుకుంటున్నారు. కంప్లీట్ నాలెడ్జ్ అని ఉండట్లేదు వాళ్ళకి. సో ప్రాక్టికల్ సైడ్ వచ్చేసరికి అదంతా టైం వేస్ట్ ఏదో చేసేస్తున్నాం కదా అనుకుంటున్నారు. కానీ యాక్చువల్ గా మన ఫార్మా ఫీల్డ్ లో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటి సైడ్ కనుక పిల్లలు కాన్సన్ట్రేట్ చేస్తే ఉన్న ఫీల్డ్ లో వాళ్ళు నెంబర్ 1 గా ఉంటారు అనుకుంటున్నాను నేను. మీ ఉద్దేశం చెప్పండి మేడం. అకాడమిక్ లో మనం 100% ఇక్కడ నేర్చుకుని వెళ్తే ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా కూడా ఫ్లెక్సిబుల్ గా మనం సెట్ అవ్వగలమా లేదా అనేది యాక్చువల్ గా మన ఒపీనియన్. కానీ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే చదివేసి పాస్ అయిపోతాం కదా, మనకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది కదా, తర్వాత చూద్దాం ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అని అనుకుంటారండి. మీ ఒపీనియన్ లో అది ముందు 4 years నేర్చుకోవడం బెటరా, తర్వాత నేర్చుకోవడం బెటరా? మ్యామ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ముందు ఈ ఫ్యాన్ తిరగాలంటే కరెంట్ కావాలి అన్న విషయం ఆ పర్సన్ తెలియాలి కదా మ్యామ్. కరెంట్ ఉంటేనే ఫ్యాన్ తిరిగిద్దానని, ఆ కరెంటే వల్ల ఫ్యాన్ తిరిగిద్దని తెలియకపోతే వాడు ఫ్యాన్ ఎట్లా తిప్పుతాడు, వాడు తిప్పలేడు. సో థియరీ వచ్చేసరికి నువ్వు ఇండస్ట్రీలోకి వెళ్ళి ఒక జాబ్ చేయాలంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ అంటే మనకి ఇండస్ట్రీకి వచ్చేసరికి లార్జ్ స్కేల్లో ఉంటుంది. మన ప్రాక్టికల్స్ వచ్చేసరికి మనం స్మాల్ స్కేల్లో చేస్తాం, బట్ దే నో ద ప్రొసీజర్. ఇక్కడ కనుక అది తెలుసుకోకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఎలా చేయాలి, ఏ స్విచ్ ఆన్ చేయాలి, ఏ ఎక్విప్మెంట్ దేనికి పనిచేసిద్ది అన్నది వారికి మినిమం నాలెడ్జ్ ఉండదు. ఇండస్ట్రీలోకి మనం వెళ్ళాలన్నా మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా. ఆ మినిమం బేసిక్ నాలెడ్జ్ మనకి ఖచ్చితంగా కాలేజ్ లోనే అకాడమిక్స్ లోనే వచ్చింది. అండ్ వన్స్ మనం చేసేటప్పుడు ఎక్కడ ఎర్రర్ వచ్చింది, ఒక వర్క్ కంప్లీట్, ఇప్పుడు సపోజ్ నేను యూవి ఎస్టిమేషన్ ఎస్ఏ ఆఫ్ ద పారాసెటమాల్ టాబ్లెట్ చేయాలనుకున్నాను, దాని పర్సంటేజ్ ప్యూరిటీ కానీ లేదా ఎస్టిమేషన్ చేసేటప్పుడు యూవి చేసేటప్పుడు మన మిస్టేక్స్ వేయింగ్ దగ్గర నుంచి క్యాలిబ్రేషన్ ఎక్విప్మెంట్ క్యాలిబ్రేషన్ చేసేంత వరకు ఎర్రర్ ఎక్కడైనా రావచ్చు. ఇక్కడ వాళ్ళకి ఎక్కడ ఎర్రర్ వచ్చింది, ఎలా చేస్తే మనకి రిజల్ట్ వచ్చింది అన్నది ఫిజికల్ గా చేసినప్పుడే. వర్చువల్ గా సపోజ్ మనం ఎగ్జాంపుల్ ఎక్స్ఫార్మ్ అనే తీసుకుంటే అదొకటే, నువ్వు ఎంత మంది స్టూడెంట్స్ చేసినా రెస్పాన్స్ అదే వచ్చింది తప్ప వేరేది రాదు. అదే నేను రియల్ గా డిఆర్సి కనుక చేస్తున్నానంటే నాకు సేమ్ డ్రగ్, సేమ్ మజిల్, సేమ్ ఫిజియోలాజికల్ సాల్వ్ సొల్యూషన్, సేమ్ డోసు, కానీ నాకు రెస్పాన్స్ ఎంత వస్తే పక్కనోడికి ఎంత వచ్చింది. హియర్ ద ఎక్స్పర్టైజేషన్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనం అది వాళ్ళకి కాలేజ్ లెవెల్లోనే చూపించాలి. అది స్టూడెంట్ తెలుసుకునే విధంగా మనం ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ ఫాస్ట్, ఇక ఏదైనా మొబైల్లో చూస్తే వచ్చేసిదిలే అనుకుంటారు. నేను యూట్యూబ్ లో వీడియోస్ చూసేసి ఆపరేషన్ చేసేస్తాను, నేను ఒక 100 ఆపరేషన్ చేసే వీడియో చూసాను, నేను ఎక్స్పెక్ట్ అవ్వలేను కదా మేడం. నిజంగా కట్ చేసి చేస్తేనే అప్పుడు నేను ఎక్స్పెక్ట్ అవుతాను. సో ఐ ప్రిఫర్
అకాడమిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇండస్ట్రీలోకి డైరెక్ట్ గా వెళ్ళి చేసే దానికంటే ముందు బేసిక్ తెలియాలి. ఇప్పుడు 7 సిజేరియన్ చేసేటప్పుడు 7 లేయర్స్ ఉంటాయని వాడికి తెలియాలి కదా ముందు. అవునండి. నెక్స్ట్ మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మీ ఇద్దరు మాటల్లో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మాట్లాడండి మేడం. మ్యామ్ ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ప్రతి దాంట్లోనూ మనం యాక్చువల్ గా అన్నిట్లను చూస్తాం కానీ ఫార్మా ఫీల్డ్ కి వచ్చేటప్పటికి ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంతలా ఉంది అండ్ మనకి ఎంత స్కోప్ ఉంది? మేము యాక్చువల్ గా మనకి ఎక్కువ ఉమెన్ ఎంపవర్మెంట్ ఫార్మా ఇండస్ట్రీలో చాలా ఉంది. ప్రీ క్లినికల్స్ తీసుకోవచ్చు, అంటే పేషెంట్స్ కావాలి యాక్చువల్ గా మనకి. వాళ్ళకి ఆ ఇండస్ట్రీలో వర్క్ చేయాలంటే పేషెంట్స్ ఉండాలి. అది లేడీస్ కి చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రీ క్లినికల్స్ అవ్వచ్చు, 28 days ప్రీ క్లినికల్స్ లో చూసుకుంటే మనం 28 days స్టడీస్, 90 days స్టడీస్ అండ్ 6 months 9 months స్టడీస్ ఉంటాయి. ఈ స్టడీస్ కంటిన్యూస్ గా మనం డోసెస్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి యానిమల్స్ కి. సో ఆ పేషెంట్స్ అనేది మగపిల్లలకు ఉండదు, ఎక్కువ మేల్స్ కి ఉండదు. సో ఆ ప్రీ క్లినికల్స్ లో ఎక్కువగా లేడీస్ ని తీసుకుంటారు. ఆ ప్రీ క్లినికల్స్ లో లేడీస్ కి చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లినికల్ ట్రయల్స్ కూడా మనం చూసుకుంటే క్లినికల్ ట్రయల్స్ ఉంది. నెక్స్ట్ రెగ్యులేటరీ అఫైర్స్. మన ఫార్మా ఫీల్డ్ లో ఎక్కువ మెయిన్ కావాల్సింది పేషెంట్స్. సో అది పేషెంట్స్ అనేది ఉమెన్స్ కి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఫార్మా ఫీల్డ్ లో ఉమెన్స్ కి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎక్సెప్ట్ ప్రొడక్షన్ యూనిట్ కాకుండా మిగతా అన్నిటిలో కూడా ఫార్మసీలో ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా బాగుంది. అండ్ మీ ఇద్దరు తరపున ఉమెన్స్ డే కి ఏం చెప్పాలని అనుకుంటున్నారు? నేనైతే మ్యామ్ ఫస్ట్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. అది తప్పకుండా అండి, ఉమెన్ కు ఉండాల్సిందే. అది ఉమెన్ కు ఉండాల్సింది సెల్ఫ్ రెస్పెక్ట్. వెన్ కంపేర్ టు మెన్ వీఆర్ మల్టీ ఫంక్షనల్. ఒకేసారి మనం 100 పనులు చేయగలం, బట్ మెన్ కెనాట్ డూ. బట్ ఎప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఫీమేల్స్ వాళ్ళు బరువులు ఎక్కువ మొయ్యలేరు, లేదా ఒక పని నైట్ ఉండి చేయమంటే నాకు ఫ్యామిలీ ఉంది వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే ఇప్పుడు ఆల్ఫా డామినేషన్ ఎక్కువైపోయింది. అంటే లేడీ ప్రతి దాంట్లో, అది రాజకీయాలు అవనివ్వండి, ఎక్కడైనా అవనివ్వండి, బట్ ఉమెన్ ఉంటేనే అది ఇండస్ట్రీ అయినా ఇల్లు అయినా ఏదైనా కరెక్ట్ గా రన్ అవుతుందని నా ఒపీనియన్. గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది కదా. ఎందుకంటే ఫైనాన్షియల్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ కెన్ మేనేజ్. ఓకేనండి, ఉమెన్స్ చెయ్యలేరు అనే మాటని కొట్టేయాలి. ఏదైనా మనం చేయగలము. అండ్ కెరియర్ ఒకవేళ బ్యాక్ అంటే ఒకవేళ ఫార్మసీ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళకి కెరియర్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే ఫార్మా ఇండస్ట్రీలో ది బెస్ట్ అని నేను అనుకుంటున్నానండి. మీ మాటలు ఏమని చెప్తారు? రియల్లీ దట్ ఈస్ వెరీ బెస్ట్ మ్యామ్. అంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి కెరియర్ మధ్యలో ఆపేశారు అనుకోండి, అలా మీరు బ్యాక్ ఎండ్ అయిపోయారు, మీకు ఎక్స్పీరియన్స్ లేదు, ఫార్వర్డ్ వెళ్ళిపోయారు అని అనుకుంటారు. కానీ ఫార్మా ఇండస్ట్రీలో అలా లేదు. మనం ఎప్పుడు నేర్చుకున్నది పర్ఫెక్ట్ గా నేర్చుకున్నా అది కెరియర్ ముందుకెళ్తుందని నా ఉద్దేశం ఉమెన్స్ కి. ఎందుకంటే మ్యారేజ్ అయిపోతుంది, పిల్లలు పుడతారు, అన్ని జరుగుతాయి, మన గ్యాప్ ఎక్కువ వస్తుంది. ఒక 6-7 years గ్యాప్ తీసుకున్నా మళ్ళీ మనం స్టార్ట్ చేయాలంటే మనకి ఈజీ అని నేను అనుకుంటాను. మీ మాటల్లో చెప్పగలరా? అది 100% కరెక్ట్ మ్యామ్. ఎందుకంటే మనకి వన్స్ బ్రేక్ వచ్చినా యాక్చువల్ గా మనం బీఫామ్ కంప్లీట్ బీఫామ్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ 80 to 90 సబ్జెక్ట్స్ చదువుతాం మనం. అది మన బ్రెయిన్ అలవాటు పడిపోయి ఉంటుంది దానికి. అంటే లెర్నింగ్ అనేది మనకి బ్రెయిన్ కి అలవాటు అయిపోయి ఉంటుంది. సో కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత అయినా మనం ఎప్పుడైతే మన కెరియర్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు మనకి సో మెనీ ఆపర్చునిటీస్ ఇస్ దేర్. లైక్ మెడికల్ కోడింగ్ అవ్వచ్చు, లేదు అంటే ఫార్మకో విజిలెన్స్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ మనకి ఇప్పుడు ఏంటంటే సెషన్స్ పెట్టి అలా ఆన్లైన్ కోర్సెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. మనకి ఇప్పుడు బయటికి వెళ్ళి కాలేజెస్ కానీ లేదంటే బయట ట్రైనింగ్ సెంటర్స్ కానీ వెళ్ళి నేర్చుకోలేని వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ లేదంటే లెర్న్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు ఇంటి దగ్గర నుంచే నేర్చేసుకోవచ్చు. సో అలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మన ఫార్మా ఇండస్ట్రీలో ఒకవేళ బ్రేక్ వచ్చినా దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ధన్వంతరి స్టోరీస్ లో మీ స్టోరీని చెప్పినందుకు థ్యాంక్ యూ మ్యామ్. హ్యాపీ ఉమెన్స్ డే అండి. హ్యాపీ ఉమెన్స్ డే మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us this opportunity.